అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేష్వాలపై మెహర్లు సాధించినటువంటి విజయాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని స్మారకంగా విజయోత్సవాలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తాలో నివాళులర్పించు నినాదాలు చేశారు. జై భీము అంటూ నినదించారు. పేష్వాల యొక్క పీచ మనిషి విజయం సాధించాము. 1817 డిసెంబర్ 31న మొదలైనటువంటి యుద్ధంలో మెహర్లు సాధించినటువంటి విజయాన్ని ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటున్నారు. భీమా కోరేగావ్ అనే పేరుతోని ఈ విజయోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. దీనికి సంబంధించి మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున శాంతి భద్రతల పరిరక్షణకి పోలీస్ బలగాలు మోహరించడం జరిగింది. కరీంనగర్లో మాత్రం ఈ విధంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వారేమంటున్నారు ఒకసారి చూద్దాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు కరీంనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కరీంనగర్ నడిబొట్టుతో 1818 సంవత్సరం పీష్వా బ్రాహ్మణులపై మారు సైన్యం యుద్ధం చేసి 500 మంది మారు సైన్యం 30,000 పీష్వా బ్రాహ్మణులపై దాడి చేసి 1817 డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల నుండి మొదలు పెడితే తెల్లారి 6 గంటల వరకు మారు సైన్యం 500 మంది సైన్యం పీష్వా బ్రాహ్మణులను మొత్తం గడ్డాలు పట్టుకొని జుట్టు పట్టుకొని పీకలు కదిలితే భీమా నది మొత్తం రక్త ప్రవాహం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఆధారం చేసుకొని మూల భారతీయమైన దళితులం బహుజనులం మేమందరము దాన్ని దృష్టి పెట్టుకొని దేశంలో జరిగిన ఉద్యమాలన్నీ అప్పుడున్న పోరాటాలన్నీ బహుజనుల మధ్యలో బ్రాహ్మణుల మధ్యలో జరిగినాయి. కాబట్టి అక్కడ బ్రిటిష్ వాళ్ళకు మేము సపోర్ట్ చేసినప్పటికి కూడా మా దళితుల అస్తిత్వాన్ని మా బహుజన అస్తిత్వాన్ని కాపాడుకోనికి పీష్వా బ్రాహ్మణులు అరాచకాలు వాళ్ళు చేసే దాడులు వాళ్ళు చేసే హింసలకు ఎట్లా అంటే కనీసం మేము పబ్లిక్లో తిరగకుండా ముట్టుడని మూతికి ముడ్డికి చీపురు కట్టుకునే పరిస్థితిలో ఆ బ్రాహ్మణ విజయం తీసుకురావడం జరిగింది. మనం ఏమైనా సంస్కృతం వింటే మేమైనా మాటలు వింటే ఏమైనా వాళ్ళ పద్యాలు గిట్ట వింటే చెవులలో సీసం పోయడం జరిగింది. కాబట్టి మా అణచివేతకు గురిగా వాళ్ళు చేసిన దానికి ప్రతీకారంగా భీమ్ కోరేగావ్ యుద్ధం 1818 మారు సైన్యం 500 మంది 30,000 పీష్వా బ్రాహ్మణులను ఊచకోత కోసం జరిగింది. దాన్ని దృష్టి పెట్టుకొని ప్రతి సంవత్సరం కరీంనగర్ జిల్లా కేంద్రంలో మారు విజయోత్సవ దినం జరుపుకోవడం జరుగుతుంది. జై భీమ్, జై భారత రాజ్యాంగం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.